వస్తువుగా చూపిస్తున్న భావజాలం ఎక్కడి నుంచి వస్తుంది, దాన్ని ప్రమోట్ ఎవరు చేస్తున్నారు, దీన్ని కదా ప్రభుత్వం కంట్రోల్ చేయాల్సింది. సనాతన ధర్మం అంటే ప్రధానంగా ఆడవాళ్ళకి ఒక కండిషన్ పెట్టడం. మీరు స్త్రీ అంటే వాళ్ళ శరీర అవయవాలతోటి ఆడుకోవటం కాదు. ఈ అందాల పోటీలు దేనికి అనేది ఆలోచిస్తే ప్రభుత్వాలు మార్కెట్ పెట్టుబడి, మహిళల శరీరాలను పెట్టుబడిగా ఉపయోగించు కాస్మెటిక్ మార్కెట్ వర్ధిల్లడానికి. లైంగిక హింస జరిగిన ప్రతిసారి కూడా లైంగిక హింస గల కారణాలు వ్యక్తులనే చేస్తుంది ప్రభుత్వం. అదేవిధంగా వ్యక్తులు కాదు, ఈ వ్యవస్థలో ఉన్న సామాజిక మూలాలే ఈరోజు మహిళలపైన హింసగా జరగడానికి కారణము. మనం నేరస్తులని శిక్షించడంతో పాటు నేరము జరగడానికి మూలం ఏదైతే ఉందో సమాజంలో ఆ మూలాల్ని మార్చాలని మేము మహిళా సంఘాలుగా డిమాండ్ చేస్తూ వస్తాం. కానీ మూలాన్ని మర్చిపోయి ఆ నేరస్తుల్ని మాత్రమే కఠినంగా శిక్షిస్తాం, ఉరిదీస్తాం, దీని చుట్టే ప్రభుత్వం అంతా చర్చ నడుపుతూ వచ్చింది ఇప్పుడు దాకా. మరి లైంగిక హింస పెరగడానికి పసి పిల్లల నుంచి మహిళలు వయసుతో సంబంధం లేకుండా హింస జరగడానికి గల కారణం ఏంటి? మహిళలు లైంగిక వస్తువుగా చూపిస్తున్న భావజాలం ఎక్కడి నుంచి వస్తుంది, దాన్ని ప్రమోట్ ఎవరు చేస్తున్నారు, దీన్ని కదా ప్రభుత్వం కంట్రోల్ చేయాల్సింది. మరి దాన్ని కదా జస్టిస్ వర్మ గారు ఏలైతే చూపించారు, కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కదా ప్రభుత్వానికి ఉన్నది. మహిళల పైన ఎక్కడైనా జరిగినప్పుడు వాళ్ళు రెచ్చగొట్టే దుస్తులు ఎలాంటివి వేసుకున్నారు, ఏ టైంలో ఉన్నారు, ఎవరితో ఉన్నారు, వాళ్ళ మీద జరగడానికి కారణం వాళ్ళనేమో అని మాట్లాడుతున్న పాలకులు మరి ఈరోజు అశ్లీలంగా అంటే సౌకర్యవంతమైన బట్టలు వేసుకోవడానికి కూడా అశ్లీలంగా అని చెప్పిన వాళ్ళు, అంటే జీన్స్ ప్యాంటు షర్ట్లు కూడా ఈరోజు అశ్లీలంగా చూసిన వాళ్ళు. మరి ఈరోజు వాళ్ళు వేస్తున్న బికినీలు, వాళ్ళు వేస్తున్న డ్రెస్సులు ఇవన్నీ అశ్లీలనిరోధక చట్టం కింద రావా? మహిళల శరీరాన్ని ఆ విధంగా ప్రమోట్ చేయడం కూడా అశ్లీలనిరోధక చట్టం కింద తప్పు. అంటే ఒక భావోద్వేగం 24, 24, 35గా ఉన్నావా లేదా, ఆ శరీరం కొలతల్లో నిమిడి ఉందా లేదా, అక్కడ చూస్తుంది వాళ్ళ అవయవాల పొందికని వాళ్ళ శరీరాలనే ఆ క్యాట్వాక్ చేసినప్పుడు చూస్తాను తప్ప వాళ్ళ తెలివితేటలు కాదు. ఈ రోజు వాళ్ళు కవర్ చేసుకోవడానికి, ఇలా వస్తున్న అనేక ప్రశ్నలు కవర్ చేసుకోవడానికి మేము అందం ద్వారానే గుర్తింపు ఉంది, అందం ద్వారానే నువ్వు ఎదుగుతావు, అందం ద్వారానే నీకు ఈ సమాజంలో మనుగడ ఉంది అని ఏదైతే చెప్తున్నావో, అందం ద్వారా మాత్రమే కాదు, అందం అనేది సహసిద్ధంగా ఉండాల్సింది. ఇది మార్కెట్లో కొనుక్కునే వస్తువు కాదని మనం చెప్తున్నాం. కానీ ఇది మార్కెట్లో కొనుక్కునే వస్తువే సుమా. అందం మీద కోట్లాది రూపాయల వ్యాపారం మేము చేయదలుచుకున్నామని చెప్పేసి నువ్వు చెప్తున్నావు. అందం మీద కోస్మెటిక్ సర్జరీలో నీ పెదాలు ఆ విధంగా లేకపోతే సైజు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, చెంపలు చెక్కించుకోవచ్చు, ముక్కు తగ్గించుకోవచ్చు. మరి ఈరోజు చనిపోయిన సౌందర్యాత్మక హింసలో భాగమే కదా శ్రీదేవి లాంటి వాళ్ళు తమ సైజును కుదించుకోవడానికి కానీ, తమ యొక్క అందాన్ని రక్షించుకోవడం కోసం కానీ, వాళ్ళ కొలతల్లో వాళ్ళ బాడీని నిమిర్చుకోవడం కోసమే ఈ రోజు దానికి బలైపోయిన వాళ్ళు ఉన్నారు. నేను వ్యాపారం చేస్తాం, తద్వారా నేను అభివృద్ధి సాధిస్తానంటే ఇంకా ప్రాస్టిట్యూషన్ మీద నీకు నిషేధం ఎందుకు? ఇంకా అట్లాంటి ఇప్పటికే మద్యం ద్వారా అమ్ముకుంటున్నావు, ఇక జూదం ద్వారా, గుర్ర పందాల ద్వారా, లాటరీల ద్వారా, డబ్బు ద్వారా, ఇలాంటి వ్యభిచారం ద్వారా కూడా డబ్బులు సంపాదించి సెక్స్ టూరిజం కనుక డెవలప్ చేసుకుంటే ప్రభుత్వం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సనాతన ధర్మం అని మాట్లాడుతున్నారు. సనాతన ధర్మం అంటే ప్రధానంగా ఆడవాళ్ళకి ఒక కండిషన్ పెట్టడం. మీరు నిండుగా చీర కప్పుకోండి, నిండుగా బొట్టు పెట్టుకోండి, మీరు నిండుగా పూలు పెట్టుకోండి, మీరు ఆడవాళ్ళు తలంచుకొని నడవండి, మీకు స్వతంత్రం లేదు, స్వేచ్ఛ లేదని సనాతన ఉండండి ఒక పక్క చెప్తున్నాయి. మరొక పక్కన ఆడవాళ్ళపై అత్యాచారాలు జరుగుతున్నాయి అంటే కారణము మీ కట్టు, మీ బొట్టే, మీరు వేసే చిన్ని పొట్టి బట్టలే అని ప్రమోట్ చేస్తున్న ఈ ప్రభుత్వాలు. మరొక పక్కన అందాల పోటీలు నిర్వహించడం చాలా దుర్మార్గం. అంటే ఒక పక్క సనాతన ధర్మం అంటారు, ఒక పక్క విచ్చలవిడతాన్ని పోషిస్తున్నారు. ఆ విచ్చలవిడతాన్ని పోషించే దానిలో భాగంగానే హైదరాబాద్లో 72వ ప్రపంచ సుందరి మండల పోటీలు నిర్వహిస్తున్నారు. ఇదంతా దుర్మార్గం. 300 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ రేవంత్ రెడ్డి జరపటము. అదేమంటే ఈ అందాల పోటీలు నిర్వహిస్తే మాకు పెట్టుబడులు చేస్తా అంటున్నాడు. అంటే ఆడవాళ్ళ శరీరాలు పెట్టి మీరు పెట్టుబడులు తెచ్చుకుంటారా? స్త్రీ అంటే వాళ్ళ శరీర అవయవాలతోటి ఆడుకోవటం కాదు, వాళ్ళ శరీర అవయవాల్ని పెట్టుబడులుగా పెట్టుకోవటం కాదు. అభివృద్ధి అంటే పెట్టుబడులు కాదు, వాళ్ళ శ్రమని గుర్తించాలి. ఈరోజు పొలాలలో నిత్యం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎండనక వాననక పనిచేసేటటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో అలాంటి మహిళల్ని శ్రామిక మహిళలుగా గుర్తించండి. అందాల పోటీలు దేనికి అనేది ఆలోచిస్తే ప్రభుత్వాలు మార్కెట్ పెట్టుబడి, మహిళల శరీరాలను పెట్టుబడిగా ఉపయోగించు కాస్మెటిక్ మార్కెట్ వర్ధిల్లడానికి, ఒక ఏదైతే ప్రపంచ మార్కెట్ వర్ధిల్లడానికే దానికోసమే వీళ్ళు ఈ మార్కెట్ని విస్తృతపరుచుతూ అందాల పోటీల్ని దుబాయ్లో పెట్టాలనుకున్నారట. దుబాయ్ నుంచి మేము తీసుకున్నాం, టూరిజాన్ని డెవలప్ చేస్తాం, మహిళలకు ఇంకా అనేక ఉద్యోగాలు పెరుగుతాయని రేవంత్ ప్రభుత్వం చెప్తుంది. నిజమా అది? మరి ఈరోజు ఏదైతే ఒక సనాతన ధర్మం అని చెప్పి, సంస్కృతి అని చెప్పి, సాంప్రదాయం అని చెప్పి ఎన్ని మాటలైతే బీజేపీ ప్రభుత్వం చెప్తుందో, మరి ఆ సంస్కృతి సాంప్రదాయం ఏమైపోయాయి? మరి ఈరోజు వాళ్ళు ఎందుకు వ్యతిరేకించట్లేదు? ఈ 72వ మిస్ వరల్డ్ అందాల పోటీల్ని ఎందుకు వ్యతిరేకించట్లేదు? ఈరోజు బికినీలతో ఆడవాళ్ళ గౌరవ దెబ్బతీస్తూ, నడిపిస్తూ వాళ్ళ స్వీయ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా అందాల పోటీలను నిర్వహిస్తున్నారు. మహిళలకు కావాల్సింది అందాల పోటీలు కాదు,
అందాల పోటీలు కాదు, వాళ్ళకి రక్షణ కల్పించండి, వాళ్ళకి ఉపాధి కల్పించండి, వాళ్ళు చదవడానికి పై చదువులు చదవడానికి ఏం చేయాలో ప్రభుత్వాలు రక్షణ కల్పించాలి, భరోసా కల్పించాలి. ముందుకు వెళ్ళండి, మీరు అభివృద్ధి చెందండి, ప్రభుత్వాన్ని అభివృద్ధి తీసుకెళ్ళండి అని చెప్పి ప్రభుత్వం భరోసాలు ఇవ్వకుండా ఇంకొంచెం స్త్రీలను బానిసలుగా నెట్టేసే అందాల పోటీలు నిర్వహించడం అనే సిగ్గుచేటు విషయం. ఇక్కడ మన ఏపీలో తీసుకుంటే మరి పవన్ కళ్యాణ్ గారు చెప్తారు సనాతన ధర్మం సంస్కృతి సనాతన ధర్మం అని. 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్తారు. మరి ఆ మహిళల గురించి ఏ రోజైనా పట్టించుకున్నారా? ఆయన ఏ కేసు అయితే చెప్పాడో ఆ కేసు గురించి ఇప్పుడు వరకు పట్టుకున్నారు. మన పిఠాపురంలో ఏం జరిగింది, ఎలా గుర్తిస్తున్నారు మనుషుల్ని, ఆడవాళ్ళని అనేది సనాతన ధర్మం కాదు. మహిళలకి రక్షణ కావాలి. ఏదైతే మాట్లాడుతున్నారో పాలకుల మాటల్ని, ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం ఏ మాటలైతే చెప్తున్నారో వాళ్ళ మాటలు నమ్మకండి. ప్రజలైన వాళ్ళు, మహిళలు, విజ్ఞులు గ్రహించండి.